హాయ్ గైస్, వెల్కమ్ టు AMC టాక్స్. సో టుడే ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా మనకి ఫౌజీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చాలా విషయాలు మనకు కనిపిస్తున్నాయి. డైరెక్టర్ హని రాఘవపుడి గారు చాలా విషయాలు పోస్టర్ లోనే చూపించారు. ఇదొక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్, ఇండిపెండెన్స్ టైమింగ్ అని జనరల్ గా పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ సినిమాకి ఉన్న రూమర్స్ గానీ బజ్ గానీ వీటికి బట్టి చూసుకుంటే ప్రభాస్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోల్ లో నటించబోతున్నారని చాలా విషయాలు విన్నాం. ఏదైనా సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తే మాస్ పిక్చర్, కమర్షియల్ టైపో లేక ఏఐలు వాడుకొని వింత వింత పోస్టర్లు ట్రై చేయవచ్చు. బట్ ఈ ఫౌజీ సినిమా పోస్టర్ అలా కనపడదు మనకి. అంటే ఏదో జనాల్ని హైప్ చేద్దాం, మూవీకి బజ్ పెంచుదాం అని కాకుండా కంటెంట్ ఓరియంటెడ్ గా క్రిస్టల్ క్లియర్ గా పోస్టర్ ని డిజైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అండ్ ఈ ఫౌజీ పోస్టర్ లో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలున్నాయి. సినిమా కథ ఎలా ఉండబోతుంది, ఈ పోస్టర్స్ లో మనం గమనించాల్సిన విషయాలేంటి అనేవి డీకోడ్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రభాస్ హను ప్రాజెక్ట్ పేరు ఫౌజీ. ఫౌజీ అంటేనే హిందీలో ఒక సోల్జర్, ఒక ఆర్మీ అనే అర్థం వస్తుంది. సో అది పక్కన పెడితే ఏ బ్యాటలియన్ హూ ఫైట్స్ అలోన్ అని అన్నారు. అంటే మన హీరో ఒక మిలిటరీ యూనిట్ గా, ఒక ఒంటరి సైనికుడిగా, వారియర్ గా మాసివ్ ఫోర్స్ తో ఫైట్ చేస్తాడు అని చెప్పొచ్చు. అంటే అండర్ డాగ్ స్టోరీ ఆర్ ఏ సీక్రెట్ మిషన్ లాంటిదని మనకి ఇక్కడ హింట్స్ కనిపిస్తాయి. ప్రభాస్ గారి ఇంటెన్స్ లుక్ కూడా, అంటే ఇంటెన్స్ క్లోజ్అప్, అది కూడా సీరియస్ గా యాంగ్విస్ట్ క్యారెక్టర్ గా కనిపిస్తోంది. మనం పోస్టర్ లో చూస్తే బ్రిటిష్ ఫ్లాగ్ అనేది తగలబడుతూ కనిపిస్తోంది. అంటే మనకి క్లియర్ గా తెలిసేది ఏంటంటే స్టోరీ అనేది ఇండిపెండెన్స్ కి ముందు బ్రిటిష్ వాళ్ళు ఇండియాని దోచుకుంటున్న సమయంలో సాగుతోందనేది చెప్పవచ్చు. అంటే ఇంచుమించుగా 1935, 1940 వంటి టైం లైన్స్ లో, ఆ టైంలో ఇండియా చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉంది. అంటే వరల్డ్ వార్ 2 కూడా. సో ఆ టైంలో ది లీడర్స్ లైక్ సుభాష్ చంద్రబోస్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం కూడా జరిగింది. అండ్ మూవీ మీద ఉన్న బజ్ కూడా ప్రభాస్ గారు సుభాష్ చంద్రబోస్ గా కనబడబోతున్నారు, లేదా ఆ సినిమా సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిందని రూమర్స్ వినబడుతున్నాయి. సో ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది మన సుభాష్ చంద్రబోస్ గారి స్లోగన్. అంటే ఆయనే ఫామ్ చేసిన ఒక ఫౌజ్, ఒక ఆర్మీ. కాబట్టి ఫౌజీ అని టైటిల్ పెట్టడంలో ఈ అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అందులోనూ 1930s ఆర్ 1940s సెటప్ కాబట్టి స్ట్రాంగ్లీ సుభాష్ చంద్రబోస్ గారి INA పీరియడ్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా ఉండబోతుందని చెప్పవచ్చు. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ లో సాంస్క్రిట్ శ్లోకాస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ధర్మము, కర్మము, యుద్ధము అంటూ ఫిలాసఫికల్ శ్లోకాస్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఆ శ్లోకాలన్నీ కాసేపు కర్ణుడిని రిప్రజెంట్ చేస్తే, మరి కాసేపు ఏకలవ్యుణ్ణి లేదా అర్జునుడిని. అంటే కర్ణుడు పాండవ పక్షంలో ఉంటే ఎలా ఉంటుంది అని ఒక శ్లోకం, గురువు లేని వాడు ఏకలవ్యుడు అనేది మరొక శ్లోకం. ఈ రకంగా మహాభారతం పాత్రలను చిన్నగా ఇన్స్పైర్ అయ్యి ఫౌజీ సినిమా తీస్తున్నారు అని చెప్పవచ్చు. కానీ ఆ శ్లోకాల వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి అంటే కర్ణుడు పాండవ పక్షంలో ఉంటే ఎలా ఉంటుంది, అది ఊహకందని అద్భుతం అని చెప్పవచ్చు. యుద్ధం ఆగిపోవచ్చు, లేదా మరింత బలమైన కురుక్షేత్రమే చూడవచ్చు. ఇట్స్ అన్ అన్ప్రెడిక్టబుల్ థింగ్ ఆఫ్ కురుక్షేత్ర అని చెప్పాలి. సో బేసికల్ గా కర్ణుడు అంటేనే నెగిటివ్ షేడ్స్ కదా, అటువంటి వాడు పాండవులకు సహాయపడితే ఎలా ఉంటుంది అనేదే ఈ శ్లోకం యొక్క ఇంటెన్షన్. సో దట్ మీన్స్ సుభాష్ చంద్రబోస్ గారు ఇండిపెండెన్స్ కోసం హిట్లర్ ని కలిసినట్టు మనకి చరిత్రలో ఉంది. అంటే హిట్లర్ ని ఒక కర్ణుడిగా చూపిస్తూ, సుభాష్ చంద్రబోస్ ని పాండవ పక్షంగా చూపిస్తూ, ఈ ఇంటెన్షన్ తో కర్ణుడు పాండవ పక్షంలో ఉంటే ఎలా ఉంటుంది అనే శ్లోకం యూజ్ చేశారు అన్నది నా అభిప్రాయం. ఇప్పుడు మధ్యలో హిట్లర్ ఎందుకు వచ్చాడు అని అడిగితే, సుభాష్ చంద్రబోస్ గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఆయన యొక్క చరిత్రని సినిమాలో తీయాలని అనుకున్నా గానీ ఖచ్చితంగా హిట్లర్ ప్రస్తావన వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ శత్రువుకి శత్రువే మన మిత్రువు అని నమ్ముతారు. అందుకే హిట్లర్ ఎంత చెడ్డవాడైనప్పటికీ కూడా భారతదేశానికి స్వాతంత్రం తెప్పించడానికి ఆయన హిట్లర్ ని కలిశారు. సో ఆ ఆస్పెక్ట్ ని మనం చరిత్రలో చదువుతున్నప్పుడే వింతగా, ఆశ్చర్యంగా అండ్ గూస్ బంప్స్ కూడా తెప్పిస్తోంది. సో అదే రకంగా కర్ణుడు పాండవ పక్షంలో ఉంటే ఎలా ఉంటుంది అనే టైప్ లో డైరెక్టర్ గారు హింట్ ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను. సో సుభాష్ చంద్రబోస్ అండ్ హిట్లర్ వీళ్ళని ఆన్ స్క్రీన్ మీద చూపిస్తే థియేటర్స్ షేక్ అయిపోతాయి. ఖచ్చితంగా ఇంతకి మించిన బిగ్గెస్ట్ స్టోరీ లైన్ ఇండియన్ సినిమాలోనే ఎక్కడా ఉండదు, కనబడదు, వినపడదు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్టే అవుతుంది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ ని ఇష్టపడని వారంటూ ఎవరూ లేరు. ఇక హిట్లర్ ఎంత చెడ్డవాడనుకున్నా సరే అతని పేరు వింటే భయపడేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, ఆశ్చర్యపోయేవాళ్ళు, లేదా వెరీ ఫ్యూ ఆఫ్ సపోర్టర్స్ కూడా ఉంటారు. సో చరిత్రలోనే కని విని ఎరగని పాత్రలు ఆన్ స్క్రీన్ మీద రిప్రజెంట్ చేస్తే అది గూస్ బంప్సే కదా. అండ్ ఆల్రెడీ సినిమాలో సుభాష్ చంద్రబోస్ అండ్ హిట్లర్ కనెక్షన్ ఉంటుందని ఇంతకుముందే బజ్ అనేది వచ్చింది. అండ్ హిట్లర్ గా అనుపమ్ ఖేర్ గారు హిట్లర్ గా కనబడుతున్నారు
కష్టపడుతున్నారని చాలా మంది సినీ యూనిట్ చెప్తూ వచ్చారు. అందులోనూ హను గారు ఇలాంటి విషయాల్ని చాలా చక్కగా హ్యాండిల్ చేయగలరు అనేది మన నమ్మకం బికాస్ ఆఫ్ సీతారామం. సో ఆ విషయాన్ని పక్కన పెడితే మనకి పోస్టర్స్ లో న్యూమరికల్ సీక్వెన్సెస్ అంటే సింబల్స్ గానీ కనిపిస్తూ ఉంటాయి. అవి కోడ్స్ గానీ డేట్స్ ఆర్ ఏదైనా మిస్టరీకి సంబంధించినవా ఆపరేషన్ కి సంబంధించినవా అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఆపరేషన్ జెడ్ అని అంటున్నారు కదా, సో సేమ్ లైక్ దట్. హౌఎవర్ రొమాంటిక్ వార్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందని మొదట్లో ప్రస్తావన వచ్చింది. అంటే సీతారామం సినిమా వల్ల అలా అనుకున్నారా లేక నిజంగానే ఇది కూడా సీతారామం లాగా ఇంచుమించుగా లవ్ బ్యాక్ డ్రాప్ ఉంటుందా అనేది కొంచెం కాంప్లికేటెడ్ విషయమే. సో మొత్తం మీద సినిమా అయితే బ్రిటిష్ కొలనైజేషన్ టైమ్ లైన్ తో సుభాష్ చంద్రబోస్ గారి చరిత్రతో రాబోతుంది. దీని వలన మనం మళ్ళీ గత చరిత్రను తెలుసుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఐ మీన్ సినిమా ఈజ్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్, కానీ ఈ మధ్య జనాలు సినిమా పిచ్చితో సినిమాతోనే చాలా నేర్చుకుంటున్నారు, సినిమా వల్లే చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. మనందరికీ తెలుసు కల్కి సినిమా వచ్చాకే చాలా మంది మహాభారతం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఐ మీన్ అంతకు ముందు మహాభారతం జరగలేదు అని కాదు కదా, కానీ కల్కి వల్ల చాలా మందికి మహాభారతం మీద ఆసక్తి పుట్టింది. దానివల్ల సమాజానికి అంతో కొంత బాగు జరిగినట్టే కదా. ఐ మీన్ అది కొంచెం స్టోరీ లైన్ లో కల్పితాలు ఉన్నప్పటికీ కూడా. సో అలాగే మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మళ్ళీ ప్రస్తావిస్తే జనాలు మాట్లాడుకుంటారు, తెలుసుకుంటారు. అసలే ఇండియన్ హిస్టరీ అంటేనే చాలా కాంప్లికేటెడ్, కాబట్టి అప్పుడప్పుడు చరిత్రకి సంబంధించిన సినిమాలు రావటం చాలా అవసరం. అందులోనూ ప్రెసెంట్ టిఎఫ్ఐ యువత అంతా కెరీర్లు మర్చిపోయి సినిమా పిచ్చితో ఉన్నారు కాబట్టి ఇలాంటి నాలెడ్జబుల్ ఫిల్మ్స్ రావాలి. సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ప్రభాస్ గారు మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాతో వచ్చారు, డిఫరెంట్ సబ్జెక్ట్ తో వచ్చారు. నేను ప్రతిసారి ప్రభాస్ గారి సినిమా అప్డేట్లు ప్రస్తావిస్తున్నప్పుడు గానీ ఆయన గారి సినిమాల్ని డీకోడ్ చేస్తున్నప్పుడు గానీ ఆశ్చర్యపోతూనే ఉంటాను, ఎగ్జైట్ అవుతూనే ఉంటాను, సంబరపడతాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రభాస్ గారి సినిమాలు పిచ్చగా వింతగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ విషయంలో ప్రభాస్ గారిని ఎంత పొగిడినా తప్పులేదు. ఇదే ఫ్లోలో వెళ్తే మనోడు భవిష్యత్తులో హాలీవుడ్ ని కూడా షేక్ చేయవచ్చు. సో లెట్స్ సీ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరో వీడియోతో కలుద్దాం. మీ AMC టాక్స్.